ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఆ క్షేత్రం మీదో ఎటువంటిదో, ఎట్టి వికారములు గలదో, దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో, ఆ క్షేత్రములు ఎవడో, ఎట్టి ప్రభావము కలవాడో, ఆ విషయములన్నింటినీ సంక్షేపముగా నా వలన వినుము అన్నారు. ఈయన చెప్పినటువంటి 5వ శ్లోకంలో ఇలా అంటున్నారు భగవాన్. ఋషభిర్బహుధా గీతం ఛందోభిర్విదైః పృథుక్ బ్రహ్మసూత్రపదైః చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషుల చేత బహుధా అనేక ప్రకారములుగా, పృథక్ వేరువేరుగా, వివిధైః పలు విధములైన, ఛందోభిః వేదముల చేత, గీతం ప్రతిపాదింపబడినది, హేతుమద్భిః హేతువులతో కూడి, వినిశ్చితైః బావుగా నిశ్చయింపబడినట్టి, బ్రహ్మసూత్ర పదైః చ ఏవ బ్రహ్మసూత్ర వాక్యముల చేత కూడా అనగా గీతములు చెప్పబడినది. ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధముల వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదించబడినది మరియు హేతువులతో కూడి బహుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్ర వాక్యముల చేత కూడా ఇది చెప్పబడుతున్నది. అనగా ఇక్కడ తాను చెప్పదలుచుకునేటువంటి క్షేత్రజ్ఞ జ్ఞానం యొక్క మహిమను తెలుపుటకై భగవానుడు అనుభవములకు పరమ ఋషుల వాక్యములను తార్కాణముగా చూపుతున్నారు. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.